వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కేపీ రెడ్డి ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్. ఈ లెసన్లో మనం సెంటెన్సెస్ విత్ టూ ఆబ్జెక్ట్స్ గురించి నేర్చుకుందాం. ఆ సెంటెన్సెస్ ఎట్లుంటాయి అనేది ఇక్కడ డిస్కస్ చేద్దాం. దీనిపైన వచ్చిన క్వశ్చన్స్, ఆ క్వశ్చన్స్ ఎట్లున్నాయి, వాటికి ఆన్సర్స్ ఎట్లా రాబట్టాలి, ఇవన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఓకే గైస్, సెంటెన్సెస్ విత్ టూ ఆబ్జెక్ట్స్. ఈ టాపిక్ కూడా పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్, దట్ ఈస్ సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ టాపిక్లోంచే. ఇంతవరకు మనం చూసిన సెంటెన్సెస్ ఎట్లున్నాయి? సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ ఉంది. ఆబ్జెక్ట్ ఎప్పుడు ఉంటుంది? వర్బ్ తర్వాత నౌన్ కానీ ప్రొనౌన్ కానీ వచ్చినప్పుడు, అది యాక్షన్ వర్బ్ అయినప్పుడు దానికి రైట్ సైడ్ నౌన్ కానీ ప్రొనౌన్ కానీ వస్తే అప్పుడు ఆ నౌన్ లేదా ప్రొనౌన్ ఈ యాక్షన్ వర్బ్కి ఆబ్జెక్ట్ అవుతుందని నేర్చుకున్నాం, రైట్? అట్లా కాకుండా ఒకవేళ ఈ యాక్షన్ వర్బ్కి రైట్ సైడ్ కనుక రెండు నౌన్స్ వస్తే అప్పుడు వాటిని ఎట్లా అనలైజ్ చేయాలా? ఆ రెండు నౌన్స్ ఆబ్జెక్ట్స్ అవుతాయా? ఒకవేళ అయితే ఏది ఆబ్జెక్ట్ అవుతుంది, ఏది ప్రైమరీ ఆబ్జెక్ట్ అవుతుంది, ఏది సెకండరీ ఆబ్జెక్ట్ అవుతుంది, ఇవి చూద్దాం మనం. ఓకే, ఇట్లా టూ ఆబ్జెక్ట్స్ ఉన్న సెంటెన్సెస్ గురించి ఈ లెసన్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. నార్మల్గా ఏదైనా యాక్షన్ వర్బ్ ఉంది, దానికి రైట్ సైడ్ కనుక మనకు ఒక నౌన్ వచ్చింది అనుకోండి. హీ ఏట్ అన్ యాపిల్. హీ ఏట్ అన్ యాపిల్. ఓకే, ఈ సెంటెన్స్ అనలైజ్ చేద్దాం. ఏట్ అన్నది వర్బ్, హీ ఈజ్ ద సబ్జెక్ట్. ఏట్ అన్నది యాక్షన్ వర్బ్ కాబట్టి దానికి రైట్ సైడ్ వచ్చిన అన్ యాపిల్ అనే నౌన్ ఈ వర్బ్కి ఆబ్జెక్ట్ లాగా పనిచేస్తుంది. ఈ వర్బ్కి ఆబ్జెక్ట్ లాగా పనిచేస్తుంది. ఇది ఆబ్జెక్ట్ అని ఎట్లా డిసైడ్ చేయగలుగుతాం? యాక్షన్ వర్బ్కి రైట్ సైడ్ ఒక నౌన్ వచ్చింది అని అంటే ఆ నౌన్ ఏమవుతుంది? ఒకవేళ ఆ నౌన్ కనుక టైం, ప్లేస్, రీజన్, మ్యానర్ని తెలిపకపోతే అప్పుడు అది ఆబ్జెక్ట్ అవుతుంది. ఈ కేసులో అది ఆబ్జెక్ట్ అయింది. అట్లా కాకుండా రెండు ఆబ్జెక్ట్స్ వచ్చినాయి అనుకోండి గైస్, అంటే రెండు నౌన్స్ వచ్చినాయి. అట్లాంటప్పుడు ఎట్లా అనలైజ్ చేయాలి దీన్ని? ఈ సెంటెన్స్ చూడండి. హీ గేవ్ మీ మనీ, దే ఆర్డర్డ్ సుమా అ పిజ్జా. ఈ సెంటెన్సెస్ అనలైజ్ చేసాం. గేవ్ అన్నది వర్బ్, హీ ఈజ్ ద సబ్జెక్ట్. ఇక్కడ కూడా ఆర్డర్డ్ అన్నది వర్బ్ అవుతుంది, దే అన్నది సబ్జెక్ట్ అవుతుంది. ఇప్పుడు గేవ్ అన్న వర్బ్ తర్వాత మీ అనే ప్రొనౌన్ వచ్చింది, మనీ అనే నౌన్ వచ్చింది. ఆల్రైట్, ఇక్కడ కూడా దే ఆర్డర్డ్ సుమా పిజ్జాలో సుమా అనే నౌన్ వచ్చింది, ఏ పిజ్జా అనే నౌన్ వచ్చింది. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. హీ ఏట్ అన్ యాపిల్లో వర్బ్ తర్వాత ఒక నౌన్ వస్తే అది ఆబ్జెక్ట్ అయిపోయింది. ఈ కింద ఉన్న రెండు ఎగ్జాంపుల్స్లో వర్బ్స్ యాక్షన్ వర్బ్సే, వాటి తర్వాత టూ నౌన్స్ వచ్చినాయి. అప్పుడు వాటిని ఎట్లా అనలైజ్ చేయాలి గైస్? రిమెంబర్, ఇట్లాంటి సెంటెన్సెస్లో రెండు ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. వర్బ్ యాక్షన్ వర్బ్ తర్వాత వచ్చిన రెండు నౌన్స్ కూడా ఆ వర్బ్కి ఆబ్జెక్ట్స్ లాగానే పనిచేస్తున్నాయి. సో ఇక్కడ మీ అన్నది కూడా ఆబ్జెక్టే, మనీ అన్నది కూడా ఆబ్జెక్టే. కాకపోతే ఇట్లా టూ ఆబ్జెక్ట్స్ వచ్చినప్పుడు రెండు ఆబ్జెక్ట్స్కి ఈక్వల్ ప్రయారిటీ ఉండదు గైస్. ఒకదానికి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది, ఒకదానికి తక్కువ ప్రయారిటీ ఉంటుంది. ఎక్కువ ప్రయారిటీ ఉన్నదాన్ని డైరెక్ట్ ఆబ్జెక్ట్ అని అంటారు, డైరెక్ట్ ఆబ్జెక్ట్. అదే తక్కువ ప్రయారిటీ ఉంటే కనుక దాన్ని ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అని అంటారు, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఓకే, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అని అంటారు. ఎక్కువ ప్రయారిటీ ఉంటే డైరెక్ట్ ఆబ్జెక్ట్, తక్కువ ప్రయారిటీ ఉంటే ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ని తీసేసినా కూడా మనకు సెంటెన్స్లో సెంటెన్స్ మీనింగ్లో ఏ చేంజ్ ఉండదు. సెంటెన్స్ మీనింగ్ అట్లే ఉంటుంది. సో ఈ రెండిట్లలో డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఏది, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఏది అని కనుక్కోవాలనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యాక్షన్ వర్బ్ తర్వాత ఉన్న రెండు నౌన్స్ లేదా ప్రొనౌన్ అండ్ నౌన్లో ఒకదాన్ని తీసేద్దాం. ఓకే, ఒకదాన్ని తీసేసి అది తీసేసినా కూడా ఆ సెంటెన్స్కి మీనింగ్ ఉందా లేదా అని చూడండి. ఒకవేళ అట్లా ఉంటే కనుక మీరు ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అనుకొని తీసేసింది నిజంగా ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్, లేదా అది డైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది ఒకవేళ సెంటెన్స్ మీనింగ్ కనుక చేంజ్ అయితే. సో మనం ఫస్ట్ సెంటెన్స్లో సెకండ్ సెంటెన్స్లో మనీ అనేది తీసేసి సెంటెన్స్ చదవడానికి ట్రై చేయండి. మనీ అనేది తీసేయండి. సో సెంటెన్స్ ఏమవుతుంది? హీ గేవ్ మీ. హీ గేవ్ మీ అంటే నన్ను తీసుకుని ఎవరికో ఇచ్చిండు అని, గిఫ్ట్ లాగా ర్యాప్ చేసి ఎవరికో ఇచ్చేసిండు అని. దానికి మీనింగ్ ఉందా? నో. కాబట్టి మనం మనీ తీసేస్తే సెంటెన్స్ మీనింగ్ చేంజ్ అవుతుంది. కాబట్టి దట్ ఆబ్జెక్ట్ ఈజ్ కంపల్సరీ టు ద సెంటెన్స్. అట్లాంటి సెంటెన్స్ ఏమవుతుంది? డైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. సో ముందు వచ్చింది ఏమవుతుంది? ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. ఓకే, డైరెక్ట్
డైరెక్ట్ ఆబ్జెక్ట్ మనీ, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఈజ్ మీ. ఇప్పుడు మూడో సెంటెన్స్లో చూడండి, దే ఆర్డర్డ్ సుమా ఆ పిజ్జా. ఇక్కడ కూడా ఏ పిజ్జా అనేది తీసేయండి, ఏ పిజ్జా అనేది తీసేయండి. ఇప్పుడు ఈ సెంటెన్స్ చదవండి, దే ఆర్డర్డ్ సుమా, సుమాని ఆర్డర్ చేసిందా, రైట్? ఏదైనా బేకరీ నుంచి సుమాని ఆర్డర్ చేసిందో, రైట్? దానికి మీనింగ్ లేదు, మీనింగ్లెస్ సెంటెన్స్ కదా. అందుకని ఏ పిజ్జా అనేది నౌన్ని తీసేసినప్పుడు సెంటెన్స్ మీనింగ్ చేంజ్ అవుతుంది కాబట్టి అది డైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. దాని ముందు వచ్చింది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. సో డైరెక్ట్ ఆబ్జెక్ట్, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అనే కాన్సెప్ట్ ఇక్కడ ఇంట్రడ్యూస్ అయింది. ఒకవేళ యాక్షన్ వర్బ్కి రైట్ సైడ్ కనుక రెండు నౌన్స్ లేదా రెండు ప్రొనౌన్స్ లేదా ఒక నౌన్ ఒక ప్రొనౌన్ కనుక ఉంటే అట్లాంటి యాక్షన్ వర్బ్కి రెండు ఆబ్జెక్ట్స్ ఉన్నట్లు. కొన్ని వర్బ్స్ కంపల్సరీగా రెండు ఆబ్జెక్ట్స్ని తీసుకొని వస్తాయి. అవి ఏదో చూద్దాం మనం. ఆర్డర్డ్ అని, గేవ్ అని, ఇట్లాంటి వర్బ్స్ కొన్ని సందర్భాలలో టూ ఆబ్జెక్ట్స్ తీసుకొని వస్తాయి. అండ్ దీని స్ట్రక్చర్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి గైస్. జనరలీ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ పర్సన్ అయి ఉంటుంది అండ్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ థింగ్ అయి ఉంటుంది. ఓకే, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ పర్సన్ అయి ఉంటుంది. సుమ అన్నది పర్సన్, ఇక్కడ మీ అన్నది పర్సన్. ఈ రెండో సెంటెన్స్లో మనీ అన్నది డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఓకే, మనీ ఈజ్ ఎ థింగ్ కదా. అట్లనే హీ ఆర్డర్డ్, దే ఆర్డర్డ్ సుమా పిజ్జాలో ఏ పిజ్జా అనే థింగ్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ లాగా పనిచేస్తుంది. జనరల్లీ డైరెక్ట్ ఆబ్జెక్ట్ విల్ బి ఎ థింగ్, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ విల్ బి అ పర్సన్. అలాగే సో దీని స్ట్రక్చర్ టూ డిఫరెంట్ టైప్స్లో ఉంటుంది. మనం ఇప్పుడు చూసిన వీటిలలో ఫస్ట్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ వచ్చి సెంటెన్స్లో అంటే వర్బ్కి ఇమీడియట్లీ రైట్ సైడ్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ వచ్చింది, అది పర్సన్. దాని తర్వాత డైరెక్ట్ ఆబ్జెక్ట్ వచ్చింది, అది థింగ్. ఇది ఒక రకం. సో ఇంకో రకమైంది అనేది చూద్దాం. సో దిస్ ఈస్ ద డిస్కషన్ అబౌట్ సెంటెన్సెస్ విత్ టూ ఆబ్జెక్ట్స్. సెంటెన్సెస్ విత్ టూ ఆబ్జెక్ట్స్. ఫస్ట్ సబ్జెక్ట్ తర్వాత యాక్షన్ వర్బ్ తర్వాత ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ముందు వచ్చి అది పర్సన్ అయిన దాని తర్వాత డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఈ డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఒక థింగ్ని రెఫర్ చేస్తుంది, వస్తువుని. ఓకే, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ పర్సన్ని రెఫర్ చేస్తుంది. ఒక స్ట్రక్చర్ ఇది. అలాగే ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఒక ఎగ్జాంపుల్, ద మేనేజ్మెంట్ గేవ్ అన్నది వర్బ్, అది యాక్షన్ వర్బ్. దానికి లెఫ్ట్ సైడ్ సబ్జెక్ట్ ఉంది. ద ఎంప్లాయీ అనే ఒక నౌన్ వచ్చింది, ఏ పే హైక్ అని ఇంకో నౌన్ వచ్చింది. ఈ రెండు కూడా నౌన్ ఫ్రేజెస్, ఆర్టికల్ ప్లస్ నౌన్. ఇక్కడ ఆర్టికల్, అడ్జెక్టివ్, నౌన్ ఉంది. ఓకే, ఈ రెండు కూడా నౌన్స్. అట్లాంటప్పుడు ఈ రెండు నౌన్స్ ఏమవుతాయి, ఈ గేవ్ అనే యాక్షన్ వర్బ్ యొక్క ఆబ్జెక్ట్స్ అవుతాయి. కానీ రెండు ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు ఒక యాక్షన్ వర్బ్కి రెండింటికి సేమ్ ప్రయారిటీ ఉండదు. ఒకటి వాటిలో ఒకటికి ఒక ఆబ్జెక్ట్కి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది, ఇంకో ఆబ్జెక్ట్కి తక్కువ ప్రయారిటీ ఉంటుంది. ఎక్కువ ప్రయారిటీ ఉన్న ఆబ్జెక్ట్ని ఏమంటాం, డైరెక్ట్ ఆబ్జెక్ట్ అని అంటాం. తక్కువ ప్రయారిటీ ఉన్న ఆబ్జెక్ట్ని ఏమంటాం, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అని అంటాం. జనరల్లీ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఏమైంటుంది, పర్సన్. డైరెక్ట్ ఆబ్జెక్ట్ విల్ బి ఏ థింగ్. ఇట్లా ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి, ఏది డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఏది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అని. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్లో దీని బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. దిస్ ప్యాటర్న్ ఆఫ్ సెంటెన్స్ ఈజ్ ఇంపార్టెంట్ విత్ రెస్పెక్ట్ టు యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్. అట్లనే సెకండ్ సెంటెన్స్లో చూడండి. సెకండ్ ఎగ్జాంపుల్, గిఫ్టెడ్ అన్నది వర్బ్, హీ ఈజ్ ద సబ్జెక్ట్. హర్ అన్నది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. సమ్ అని థింగ్ కాబట్టి డైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ పర్సన్ అయి ఉంటుంది, డైరెక్ట్ ఆబ్జెక్ట్ థింగ్ ఉంటుంది. కొన్ని కేసెస్లో డైరెక్ట్ ఆబ్జెక్ట్ కూడా పర్సన్ అయి ఉండొచ్చు. ఇక్కడ చూడండి థర్డ్ ఎగ్జాంపుల్, బిల్ట్ అన్నది వర్బ్, ఐ ఈజ్ ద సబ్జెక్ట్. మై పేరెంట్స్ అన్నది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఎ న్యూ హౌస్, ఐ బిల్ట్ మై పేరెంట్స్ ఎ న్యూ హౌస్. అంటే మా పేరెంట్స్ కోసం ఒక ఇల్లు కట్టించిన, కొత్త ఇల్లు కట్టించిన అని చెప్పడానికి ఇట్లా చెప్తారు సెంటెన్స్. ఓకే, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ జనరల్లీ పర్సన్ని రెఫర్ చేస్తుంది, డైరెక్ట్ ఆబ్జెక్ట్ థింగ్ని రెఫర్ చేస్తుంది. ఈ ఫస్ట్ ప్యాటర్న్లో వర్బ్ తర్వాత ఇమీడియట్లీ ఫస్ట్ మీకు ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ కనిపిస్తుంది. ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ తర్వాత సెకండ్ పొజిషన్లో డైరెక్ట్ ఆబ్జెక్ట్ వస్తుంది. టూ ఆబ్జెక్ట్స్ వచ్చినప్పుడు. ఓకే, ఫస్ట్ ఆబ్జెక్ట్ విల్ బి ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్, దట్ విల్ బి a person. Second object will be the direct object, that will be a thing. సెంటెన్స్లో డైరెక్ట్ ఆబ్జెక్ట్ విల్ బి వెరీ ఇంపార్టెంట్ గైస్. అది తీసేస్తే కనుక మీకు సెంటెన్స్ మీనింగే మారిపోతుంది. ఈ సంగతి గుర్తుపెట్టుకోండి.
నౌ రెండో ఫార్మాట్లో ఇంతకుముందు మనం చూసినాం ఫస్ట్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ వచ్చి దాని తర్వాత డైరెక్ట్ ఆబ్జెక్ట్ వచ్చింది కదా. సబ్జెక్ట్ వర్బ్ తర్వాత ఫస్ట్ వర్బ్కి ఇమీడియట్లీ రైట్ సైడ్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ వచ్చింది ఫస్ట్ పొజిషన్లో, సెకండ్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ వచ్చింది. కానీ దీనికే ఇంకో రూపమైంది ఏంటంటే సబ్జెక్ట్ వర్బ్ తర్వాత డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఫస్ట్ పొజిషన్లో వచ్చినప్పుడు ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ రాయాలి అని అంటే సెకండ్ పొజిషన్లో దాని ముందు సందర్భాన్ని బట్టి టు లేదా ఫర్ అనే ప్రిపోజిషన్ వాడతాం. ఓకే, టు లేదా ఫర్ అనే ప్రిపోజిషన్ వాడతాం. ఎగ్జాంపుల్స్, హీ గేవ్ మీ సమ్ మనీ అని అన్నారు అనుకుందాం. ఇది ఫస్ట్ ప్యాటర్న్. హీ గేవ్ మీ మనీ లేదా సమ్ మనీ. హీ గేవ్ మీ మనీ. ఓకే, సబ్జెక్ట్ వర్బ్, మీ అన్నది పర్సన్, అది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. మనీ అన్నది థింగ్ కాబట్టి డైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. దీనికి ఇంకో రూపమైంది ఈ 17th పాయింట్లో డిస్కస్ చేసిన రూపం. హీ గేవ్ మనీ. మనీ అన్నది డైరెక్ట్ ఆబ్జెక్ట్ థింగ్ కాబట్టి దాని తర్వాత మీ అని రాయాలి. ఇది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. కానీ ఇట్లా రాసినప్పుడు ఈ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఆయన పర్సన్ పేరుకు ముందు టు అని వస్తుంది. ఓకే, హీ గేవ్ మీ, హీ గేవ్ మనీ టు మీ. ఇట్లా తీసుకోవాలి గైస్. ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ని ఫస్ట్ రాసి డైరెక్ట్ ఆబ్జెక్ట్ని తర్వాత రాస్తే కనుక నో చేంజ్. కానీ ఒకవేళ డైరెక్ట్ ఆబ్జెక్ట్ని ఫస్ట్ రాస్తే దాని తర్వాత ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ని రాసిండ్రు అని అంటే ఆ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్కి ముందు ఏం రావాలా, టు లేదా ఫర్ అనే ప్రిపోజిషన్ రావాలి. ఓకే, రైట్ దిస్. ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఇంతకుముందు చూసాం కదా, ద మేనేజ్మెంట్ సబ్జెక్ట్ గేవ్ అన్నది వర్బ్. ఇంతకుముందు ద ఎంప్లాయీ ఏ పే హైక్ అని అన్నాం. కానీ ఇక్కడ ఏ పే హైక్ అనే డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఫస్ట్ వచ్చింది, ద ఎంప్లాయీ అనే ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ తర్వాత వచ్చింది కాబట్టి టు అనే ప్రిపోజిషన్ పెట్టినాం ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్కి ముందు. హీ గిఫ్టెడ్ సమ్ మనీ టు హర్. సబ్జెక్ట్ వర్బ్, సమ్ మనీ అన్నది థింగ్ కాబట్టి అది డైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. హర్ అన్నది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. కానీ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ని డైరెక్ట్ ఆబ్జెక్ట్ తర్వాత రాసినప్పుడు ఆ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్కి ముందు ప్రిపోజిషన్ రావాలి. సేమ్ ఇస్ ద కేస్. బిల్ట్ verb, he is the subject. A new house and a thing, so this becomes direct object. His parents అన్నది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. అట్లా రాసినప్పుడు ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్కి ముందు ఫర్ రావాలి. సందర్భాన్ని బట్టి టు రావచ్చు, ఫర్ రావచ్చు. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని 2016 టిఎస్ టెట్ పేపర్ 1లో అడిగింది. ఓకే, దిస్ ఈస్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు సెంటెన్సెస్ విత్ టూ ఆబ్జెక్ట్స్, అంటే డైరెక్ట్ ఆబ్జెక్ట్, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఇక్కడ మీకు క్వశ్చన్ ఏం అడిగిండు, read the sentences A and B and choose a correct option about them. ఈ క్వశ్చన్లో మీకు ఈ టాపిక్ డైరెక్ట్ ఆబ్జెక్ట్, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్కి సంబంధించిందనే క్లూనే లేదు. ఓకే, సెంటెన్సెస్ చదివి మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి. 4 ఆప్షన్స్ ఇచ్చిండ్రు. ఓన్లీ బి ఈజ్ కరెక్ట్, ఓన్లీ ఏ ఈజ్ కరెక్ట్ అని అంటున్నాడు. థర్డ్ ఆప్షన్ బోత్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్. ఫోర్త్ ఆప్షన్ బోత్ ఏ అండ్ బి ఆర్ రాంగ్. ఇంతకీ సెంటెన్స్ ఏంది, ఐ షోడ్ టు ద పోలీస్ మ్యాన్ మై ఐడెంటిటీ కార్డ్. ఓకే, స్టేట్మెంట్ బి, ఐ షోడ్ ద పోలీస్ మ్యాన్ మై ఐడెంటిటీ కార్డ్. ఈ స్టేట్మెంట్ బి చూడండి, షోడ్ అనే వర్బ్ ఉంది, ఐ అనే సబ్జెక్ట్ ఉంది. దాని తర్వాత ఈ షోయింగ్ అన్నది యాక్షన్ వర్బ్, రైట్? యాక్షన్ వర్బ్ తర్వాత రెండు నౌన్స్ వచ్చినాయని అంటే మేబీ ఈ సెంటెన్స్లో ఈ వర్బ్కి రెండు ఆబ్జెక్ట్స్ ఉండిండొచ్చు అని చూద్దాం. ఓకే, రెండు ఆబ్జెక్ట్స్ అని అనుకుందాం. జనరల్లీ అట్లా రెండు ఆబ్జెక్ట్స్ అయినప్పుడు ఒక ఆబ్జెక్ట్ పర్సన్ అవుతుంది, ఒక ఆబ్జెక్ట్ థింగ్ అవుతుంది, రైట్? పర్సన్ అయిన ఆబ్జెక్ట్ ఎప్పుడు ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది కదా, అదే థింగ్ అయితే అది డైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. అండ్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఫస్ట్ వచ్చి తర్వాత డైరెక్ట్ ఆబ్జెక్ట్ వస్తే టు అనే ప్రిపోజిషన్ వాడాల్సిన అవసరం లేదు. ఈ సెంటెన్స్ కరెక్టే ఉన్నట్టుంది కదా. ఇప్పుడు ఆప్షన్ ఏ, స్టేట్మెంట్ ఏ చూడండి, సేమ్ స్టేట్మెంట్. ఐ షోడ్ అనే సబ్జెక్ట్ వర్బ్, టు ద పోలీస్ మ్యాన్ మై ఐడెంటిటీ కార్డ్. మై ఐడెంటిటీ కార్డ్ అన్నది థింగ్, రైట్? ఈ థింగ్ ఏమవుతుంది, డైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. ద పోలీస్ మ్యాన్ అన్నది పర్సన్, రైట్? పర్సన్ ఏమవుతుంది, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. కానీ రెండు రూపాలలో మనం ఎట్లా రాసుకున్నాం, ఒకవేళ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఫస్ట్ వచ్చి డైరెక్ట్ ఆబ్జెక్ట్ తర్వాత వచ్చింది అని అంటే వాటి మధ్యలో టు అవసరం లేదు. రెండో రూపంలో డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఫస్ట్ రావాలా,
ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ సెకండ్ వచ్చి ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్కి ముందు టు కానీ ఫర్ కానీ వాడాలి. కానీ ఆప్షన్ స్టేట్మెంట్ ఏ చూడండి, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఫస్ట్ వచ్చింది. అట్లాంటి సందర్భంలో దాని ముందు టు వాడగలుగుతామా? లేదు. నో, రైట్? సో ఏ ఈజ్ నాట్ కరెక్ట్, ఓన్లీ బి ఈజ్ కరెక్ట్ ఇక్కడ. సో ఆప్షన్ 1 ఈజ్ యువర్ కరెక్ట్ ఆప్షన్ ఇక్కడ. ఆల్రైట్ గైస్? సో ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఈజ్ నాట్ కంపల్సరీ ఇన్ ది సెంటెన్స్. ఇది కాన్సెప్ట్. దీనిపైన కూడా క్వశ్చన్స్ అడగవచ్చు. ఇంతవరకు అడగలేదు అని అంటే ఇంకపై అడగరు అనే గ్యారంటీస్ ఏం లేవు గైస్. సో కాన్సెప్ట్ని గుర్తుపెట్టుకోండి. కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా అడగవచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ కరెక్ట్ స్టేట్మెంట్ నుంచి డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఈజ్ కంపల్సరీ ఇన్ ద సెంటెన్స్, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఈజ్ నాట్ కంపల్సరీ ఇన్ ద సెంటెన్స్ అని 2 స్టేట్మెంట్స్ ఇచ్చి ఓన్లీ బి ఈజ్ కరెక్ట్, ఓన్లీ ఏ ఈజ్ కరెక్ట్ ఇంతకుముందు అడిగినట్లు అడగవచ్చు. సో ఈ డేంజర్ ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కొన్ని వర్బ్స్ ఎప్పటికీ టూ ఆబ్జెక్ట్స్ని తీసుకుంటాయి. ఆ వర్బ్స్ ఏంటి అని అంటే గివ్. ఇంతకుముందు చూసినాం కదా, హీ గేవ్ మీ సమ్ మనీ. అట్లనే సెండ్. ఓకే, హీ సెంట్ మీ ఎ లెటర్ అని అంటారు. హీ సెంట్ మీ ఎ లెటర్. సో సెండ్ అన్నది మీ అనే ఒక ఆబ్జెక్ట్ని తీసుకుంటుంది, ఏ లెటర్ అనే ఆబ్జెక్ట్ని కూడా తీసుకుంటుంది. ఈ సెంటెన్స్ రాసాం, హీ సెంట్ మీ ఏ లెటర్. హీ సెంట్ మీ ఏ లెటర్. రైట్? సెంట్ అనే వర్బ్, మీ అనే ప్రొనౌన్ ఒక ఆబ్జెక్ట్, ఏ లెటర్ అన్న నౌన్ ఒక ఆబ్జెక్ట్. మీ అన్నది పర్సన్ కాబట్టి అది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. ఏ లెటర్ థింగ్ కాబట్టి డైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. పాస్. పాస్ని 2 ఆబ్జెక్ట్స్ తీసుకొని ఎట్లా కన్స్ట్రక్ట్ చేస్తారు కదా సెంటెన్స్? పాస్ మీ ద సాల్ట్. మీరు తింటున్నారు, డైనింగ్ టేబుల్ మీద ఉన్నారు, కూర్చొని లంచ్ చేస్తున్నారు, పక్కన వాళ్ళను సాల్ట్ ఏమని అడగాలి. ఎట్లా అడుగుతారు? పాస్ మీ ద సాల్ట్ అంటారు. ఓకే, అట్లనే త్రో. త్రో మీ ద బాల్. త్రో మీ ద బాల్. అట్లనే షో మీ అ పిక్చర్. షో మీ అ పిక్చర్. టీచ్ మీ ఇంగ్లీష్. ఆర్ టీచర్ టీచర్స్ అస్ ఇంగ్లీష్ అని అన్నారు అనుకోండి, అక్కడ టీచర్స్ అనే టీచ్ అనే వర్బ్ టీచర్స్ అనే సింగులర్ రూపంలో వచ్చింది. దాని తర్వాత 2 ఆబ్జెక్ట్స్ వచ్చినాయి, అజ్ ఒకటి, ఇంగ్లీష్ ఒకటి. రైట్? అజ్ అనేది పర్సన్స్ని సూచిస్తుంది కాబట్టి అది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. ఇంగ్లీష్ అనే థింగ్ కాబట్టి డైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. ఓకే, హీ టోల్డ్ మీ అ స్టోరీ. సేమ్ అట్లనే రైట్ అనే వర్బ్ కూడా 2 ఆబ్జెక్ట్స్ని తీసుకుంటుంది. హీ రోట్ మీ ఎ లెటర్. ఓకే, హీ ఓస్ మీ మనీ. ఓ అంటే బాకీ పడడం. అలాగే గైస్, ఇట్లా ఈ వర్బ్స్ సాధారణంగా 2 ఆబ్జెక్ట్స్ని తీసుకొని వస్తాయి. ఈ వర్బ్స్ని కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. దీనిపైన ఒక డైరెక్ట్ క్వశ్చన్ కూడా అడిగిండ్రు. ఆ క్వశ్చన్ ఏందని చూద్దాం. సో కొన్ని ఎగ్జాంపుల్స్. ఇక్కడ 2 ఫార్మాట్స్ ఉన్నాయి. 2 రకాలుగా సెంటెన్సెస్ని రాసుకున్నాం మనం. అంటే ఒక రకంలో ఫస్ట్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్, తర్వాత డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఇంకో రకంలో ఫస్ట్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ వచ్చినప్పుడు తర్వాత ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ వస్తే కనుక ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్కి ముందు ఏం రావాలో టు అనే ప్రిపోజిషన్ని యూజ్ చేసినాం. రైట్? సో ఈ 2 రకాల ఈ 2 రూపాలు ఇట్లాంటి సెంటెన్సెస్కి చూసాం. ఐ గేవ్ హిమ్ ఏ గిఫ్ట్. హిమ్ అన్నది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్, ఏ గిఫ్ట్ అన్నది డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఇప్పుడు వీటిని ఇంటర్చేంజ్ చేసి రాస్తే ఐ గేవ్ ఏ గిఫ్ట్ టు హిమ్. హిమ్ అన్నది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. సేమ్ బ్రింగ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ లేదా బ్రింగ్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ టు మీ. రైట్ గైస్? ఐ లెంట్ హిమ్ మై వాచ్. లెంట్ అంటే అప్పియడం. హిమ్ అన్నది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్, మై వాచ్ అన్నది డైరెక్ట్ ఆబ్జెక్ట్. దాన్ని ఇంటర్చేంజ్ చేసి రాస్తే డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఫార్మాట్లో రాసింది అనుకోండి, డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఇట్లా రాసిందంటే ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ముందు ఏం రావాలి? టు అనే ప్రిపోజిషన్ రావాలి. ఇంతకుముందు మనం పైన చూసిన లిస్ట్ ఆఫ్ వర్బ్స్ 2 ఆబ్జెక్ట్స్ని తీసుకుంటాయి కదా, కానీ ఈ లిస్ట్ ఆఫ్ వర్బ్స్, ఈ టేబుల్లో ఉన్న వర్బ్స్ ఎప్పుడు కూడా డబుల్ ఆబ్జెక్ట్స్ని తీసుకో. ఓకే, అట్లాంటి వర్బ్స్ని మనము పాయింట్ 17లో డిస్కస్ చేసాం కదా. ఫస్ట్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ని రాసి దాని తర్వాత ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్, దీనికి ముందు టు అనే ప్రిపోజిషన్. ఈ ఫార్మాట్లో మాత్రమే రాయగలుగుతాం. సే. ఓకే, యూ కాంట్ సే he asked me, sorry, I
సెడ్ ఏ స్టోరీ టు హిమ్ అని చెప్పగలుగుతారు. ఒక కథ చెప్పిన అని చెప్పడానికి. ఓకే. ఐ సెడ్ హిమ్ ఏ స్టోరీ అని అనలేము. ఓకే గైస్. ఇట్లా పాయింట్ 16లో డిస్కస్ చేసినట్ల ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఫాలోడ్ బై డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఫార్మాట్లో మనం ఈ వర్బ్స్ని యూజ్ చేయలేం. గుర్తుపెట్టుకోండి, వీటికి 2 ఆబ్జెక్ట్స్ ఉండవు. అక్కడ 2 తర్వాత వచ్చింది కూడా ఆబ్జెక్ట్ కాదు. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ దిస్ టు మీ. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ దిస్ టు మీ. ఈ ఫార్మాట్లో రాసినట్టే అది కరెక్ట్ అవుతుంది. ఎందుకు? డైరెక్ట్ ఆబ్జెక్ట్ మాత్రమే ఉంటుంది కాబట్టి దీనికి. ఇక్కడ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ లేదు. ఓకే. ఎందుకు అనేది ఫ్యూచర్ క్లాసెస్లో చూద్దాం. ఇట్లాంటి వర్బ్స్ 2 ఆబ్జెక్ట్స్ని తీసుకో. ఆల్రైట్. ఒకవేళ మీరు ఈ వర్బ్ తర్వాత దిస్ అనే థింగ్ ఉంది, అది డైరెక్ట్ ఆబ్జెక్ట్ అయింది. మీ అనేది ఒక ప్రొనౌన్ ఉంది, ఇది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది అని అనుకొని ఇట్లా చెప్పడానికి ట్రై చేసిన అనుకోండి, పాయింట్ 16లో చూసినట్లు ఫస్ట్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఫాలోడ్ బై డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఇట్లా చెప్పడానికి ట్రై చేస్తే అది రాంగ్. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ మీ దిస్ అని అనలేరు. ఓకే. ఎందుకు అంటే మీ అన్నది ఇక్కడ రెండో ఆబ్జెక్ట్ లాగా పనిచేస్తలేదు. ఓకే. ఇది ఎందుకు అనేది ఫ్యూచర్ క్లాసెస్లో అర్థమవుతుంది మీకు. గుర్తుపెట్టుకోండి, ఈ వర్బ్స్ 2 ఆబ్జెక్ట్స్ని తీసుకో. ఐ రికమెండ్ దిస్ బుక్ టు యూ. ఐ రికమెండ్ దిస్ బుక్ టు యూ. ఓకే. దీన్ని రెండో రకంగా రాయడానికి ట్రై చేయండి. ఐ రికమెండ్ యూ దిస్ బుక్. ఇది కరెక్ట్ అనిపిస్తుందా? నో కదా. అందుకని దీన్ని పాయింట్ 16లో డిస్కస్ చేసిన స్ట్రక్చర్లో రాయలేము. అంటే డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఫాలోడ్ బై ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఎందుకు రాయలేము అని అంటే ఈ సెంటెన్స్లో ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఫాలోడ్ బై డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఇట్లా ఎందుకు రాయలేము అని అంటే ఈ సెంటెన్స్లో ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ లేదు. యూ అన్నది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ కాదు. ఒకవేళ అది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అయింటే కనుక ఈ ఫార్మాట్ కూడా కరెక్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇట్లాంటి వర్బ్స్ 2 ఆబ్జెక్ట్స్ని తీసుకో. ఒకటే ఆబ్జెక్ట్ని తీసుకుంటే ఆ ఒక్క ఆబ్జెక్టే దానికి డైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. ఇప్పటి నుంచి గుర్తుపెట్టుకోండి గైస్, ఆబ్జెక్ట్ అంటే కొన్నిసార్లు మీకు ఎగ్జామినేషన్లో డైరెక్ట్ ఆబ్జెక్ట్ అని కూడా రెఫర్ చేయొచ్చు. డైరెక్ట్ ఆబ్జెక్ట్ అని అంటే అది ఆబ్జెక్ట్ అనే అనుకోండి. ఓకే. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. హీ సజెస్టెడ్ ఇట్ టు మీ. ఇది కరెక్టే అనిపిస్తుంది కదా. దాన్ని తిప్పి రాయండి. ఫస్ట్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ అనుకుంటున్న ఇట్ని తర్వాత రాసి రాయండి. పాయింట్ 16లో డిస్కస్ చేసినట్లు హీ సజెస్టెడ్ మీ ఇట్ అనగలుగుతామా? ఇది చదవడానికి కూడా కరెక్ట్ అనిపిస్తలేదు కదా. అందుకని ఇట్లాంటి వర్బ్స్తో మీరు పాయింట్ 16లో డిస్కస్ చేసిన ఫార్మాట్ ఏందది? ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఫస్ట్ రాసి డైరెక్ట్ ఆబ్జెక్ట్ తర్వాత రాయలేరు. రైట్. దీన్ని తీసుకుపోయి ఇక్కడ పెట్టేసి దాని ముందు 2 పెట్టండి. ఓకే. డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఫాలోడ్ బై 2 ఫాలోడ్ బై ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. సో ద నెక్స్ట్ పాయింట్, ఒకవేళ డైరెక్ట్ ఆబ్జెక్ట్ కనుక ప్రొనౌన్ అయిందనుకోండి, ఇంతవరకు మనం చూసిన సెంటెన్సెస్ అన్నిట్లలో డైరెక్ట్ ఆబ్జెక్ట్ థింగ్ అది నౌన్ రూపంలో వచ్చింది. అట్లా కాకుండా డైరెక్ట్ ఆబ్జెక్ట్ కనుక ఇఫ్ ద డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఆఫ్ అన్ యాక్షన్ వర్బ్ ఈజ్ ఎ ప్రొనౌన్ అయిందంటే అప్పుడు పాయింట్ 16లో డిస్కస్ చేసిన ఫార్మాట్లో అంటే ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఫస్ట్ రాసి డైరెక్ట్ ఆబ్జెక్ట్ తర్వాత రాసి చెప్పలేం మనం. అది ఎప్పుడు కూడా ఎట్లా ఉండాలా? డైరెక్ట్ ఆబ్జెక్ట్ పాయింట్ 17లో డిస్కస్ చేసినట్ల డైరెక్ట్ ఆబ్జెక్ట్ రాసి దాని తర్వాత 2 రాసి దాని తర్వాత ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ మాత్రమే రాసి ఎక్స్ప్రెస్ చేయాలి. ఎగ్జాంపుల్, హీ గేవ్ మీ సమ్ మనీ అని అనాలనుకున్నారు. ఐ ఆస్క్డ్ హిమ్ సమ్ మనీ. నాకు అది ఇచ్చిండు అని అంటారు అని చెప్పాలనుకున్నారు అనుకోండి. ఒకసారి నౌన్ వాడితే దాన్ని రిపీట్ చేయలేం కదా, దాని ప్లేస్లో ప్రొనౌన్ వాడాలి. ఓకే. అట్లాంటప్పుడు ఇట్ అని చెప్పి ప్రొనౌన్ని రెఫర్ చేస్తున్నారు. ఇది డైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది కదా. మీ అనే పర్సన్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ లాగా పనిచేస్తుంది. దాన్ని ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అన్నాము. ఇప్పుడు మనీ అనే దానికి ప్రొనౌన్ని తీసుకొని డైరెక్ట్ ఆబ్జెక్ట్ చేసినాం దాన్ని. ఓకే. మనీ అన్న నౌన్ రిపీట్ చేయొద్దు కాబట్టి. ఓకే గైస్. అట్లాంటప్పుడు డైరెక్ట్ ఆబ్జెక్ట్ కనుక ప్రొనౌన్ అయితే కనుక మీరు పాయింట్ 16లో డిస్కస్ చేసినట్ల ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఫాలోడ్ బై డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఈ ఫార్మాట్లో రాయలేరు. దాన్ని ఎట్లా రాయాలో పాయింట్ 17లో డిస్కస్ చేసినట్లు డైరెక్ట్ ఆబ్జెక్ట్ టు ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఇట్లా చెప్పాలి. ఏ కేసులో? డైరెక్ట్ ఆబ్జెక్ట్ కనుక ప్రొనౌన్ అయినప్పుడు మాత్రమే. సో ఇక్కడ గేవ్ అనే యాక్షన్ వర్బ్కి రైట్ సైడ్ ఇట్ అనే
డైరెక్ట్ ఆబ్జెక్ట్ వచ్చింది, అది ప్రొనౌన్, దాని తర్వాత టు, దాని ఫాలోడ్ బై మీ అనే ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఓకే గైస్, ఇట్లా అనలైజ్ చేయడానికి ట్రై చేయండి. యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్లో దీని మీద చాలా రెగ్యులర్ క్వశ్చన్స్ అడిగిండ్రు. దానికి అట్లాంటప్పుడు ఏదైనా వర్బ్కి కనుక రెండు ఆబ్జెక్ట్స్ ఉంది అంటే డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉంటే అట్లాంటి వర్బ్స్కి యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మార్చేటప్పుడు రెండు డిఫరెంట్ రకాల ప్యాసివ్ వాయిస్ రూపాలు ఉంటాయి. అవేందో యాక్చువల్గా మనం యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ చేసేటప్పుడు చూస్తాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. దీని గురించి ఇంకా డిస్కస్ అవసరమైనప్పుడు చేద్దాం. అంటే యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ లెసన్లో డిస్కస్ చేసి ఎట్లా తయారు చేయాలో టూ ప్యాసివ్ వాయిస్ ఫార్మ్స్ ఉంటాయని తెలుసుకున్నాం కదా, అవి ఎట్లా తయారు చేయాలనేది అక్కడ చూసాం. ఆల్రైట్ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్.